హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్. సో ఎగ్జామినర్ అనే పోస్ట్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇదైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్లయితే 23,780 నుంచి 76,730 రూపీస్ అయితే మీకు బేసిక్ పేనే ఉంటుంది. అంటే అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు 40,000కు పైగానే శాలరీ అనేది ఈజీగా వస్తుంది. సో స్టార్టింగ్లోనే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే మీరు మే 13 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2 వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఎలాంటి లేట్ అయితే చేయకండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అనంతపురం డిస్ట్రిక్ట్ ఒక వేకెన్సీ ఉంది, ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీ A1, బీసీ B, ఎస్సీ గ్రూప్ 3. సో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 2 పోస్టులు ఉన్నాయి. బీసీ B నుంచి 1, ఎస్టీకి 1 ఉంది. తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 2 వేకెన్సీస్, బీసీ Eలో 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది. తర్వాత విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓసీలో ఉంది, బీసీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. విజయనగరం డిస్ట్రిక్ట్లో 1 పోస్ట్ అయితే ఉంది, ఓపెన్ కేటగిరీలో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. తర్వాత వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వైఎస్ఆర్ కడపలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అనేది ఉంది. సో ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకెలాంటి అర్హత అవసరం లేదు. జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దాంతోపాటుగా మీకు ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు మరియు కన్నడ రావాల్సి ఉంటుంది. చిత్తూరు వాళ్ళకి తెలుగు అలాగే తమిళ్ రావాల్సి ఉంటుంది. సో వైఎస్ఆర్ కడప వాళ్ళకి తెలుగు, ఈస్ట్ గోదావరి వాళ్ళకి తెలుగు, వెస్ట్ గోదావరి వాళ్ళకు తెలుగు, గుంటూరు వాళ్ళకి తెలుగు, కృష్ణా వాళ్ళకి తెలుగు, కర్నూలు వాళ్ళకి తెలుగు, నెల్లూరు వాళ్ళకి తెలుగు, శ్రీకాకుళం వాళ్ళకి తెలుగు మరియు ఒరియా, విశాఖపట్నం వాళ్ళకి తెలుగు, విజయనగరం వాళ్ళకి తెలుగు మరియు ఒరియా, ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు. సో ఇలా మెన్షన్ చేసినటువంటి లాంగ్వేజ్ ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే వచ్చి ఉండాలి. అయితే దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో 42 ఇయర్స్తో పాటు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 ఇయర్స్ అయితే ఉంది. సో 47 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఉంది. అంటే 52 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత రిజర్వేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చదువుకోండి. అలాగే అప్లికేషన్స్ చేసే ముందు మీరు అప్లికేషన్ చేసే సమయంలో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎవరైనా ఉంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీకు ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీకు. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 80 మార్క్స్ అయితే ఉంటుంది. అయితే 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అయితే ఉంటాయి. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటుంది. 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది, అంటే 1.5 అవర్ టైం అయితే ఉంటుంది. తర్వాత మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో సిలబస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీషు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచి మీకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ప్రిపేర్ అయ్యే ముందు ఈ టాపిక్స్ అనేవి నోట్ చేసుకొని మీరు ఈ టాపిక్స్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వడం బెటర్. సో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే 40% మార్క్స్ అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రావాలి. 35% మార్క్స్ అయితే బీసీ వాళ్ళకి రావాలి. 30% అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే రావాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రావాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మీకు
ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీ సెలెక్షన్ అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది కాబట్టి ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి 800 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఒకవేళ సపరేట్ డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే సపరేట్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు అయితే చదువుకోండి, హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామినర్ పోస్ట్కి. సో 40,000కి పైగానే శాలరీ ఉంటుంది. సో జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్లుంటే మీకు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.